అందరికీ చెప్పదలసింది ఏంటంటే ఈ ఆఫీస్ తెలుగు మాటలు పర్లేదా? మాకు అదే కావాలి సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫాలో అవుతున్నాను. రేపు ఎస్సీ కమిషన్ ఆఫీస్ హైదరాబాద్లో అందరికీ అందుబాటుగా ఉండాలని చెప్పేసి కొత్తగా కంప్లైంట్ తీసుకోవడం అన్నీ ఆన్లైన్లో తీసుకోవడం మొదలుపెట్టాను. మీరు డాక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఏ విధమైన స్టేట్ అంతా కూడా మీరు ఎవరైనా సరే ఈమెయిల్ ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ లేకపోతే మాకు సిటీ ద్వారా కానీ వస్తే ఇమీడియట్గా మేము దాన్ని తీసుకొని దాన్ని 15 రోజుల లోపల నోటీస్ పంపించడం, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సార్ట్అవుట్ చేయడానికి మేము ప్రయత్నం చేశాము. ఇప్పుడు మాకు ఒక స్టాండర్డ్ ప్రకారం 7-8 రోజుల లోపల మేము ఒక రిప్లై పంపిస్తాము. దాని తర్వాత మేము అది ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ క్లోజ్ అవుతుంది, లేదంటే మనం ఢిల్లీ పిలిపించడం కానీ ఇక్కడికి పిలిపించడం కానీ చేస్తూ ఉంటాము. మేము చాలా వరకు ఎంప్లాయీస్ సమస్యలు కానీ ఊర్లలో మన ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్ ఇష్యూస్ కానీ మొత్తం అందరూ ఒక విధంగా మేము మన డైరెక్ట్గా చెప్పినట్టు ఒక 2000 కేసులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఒకసారి కూడా మేము న్యూస్ పేపర్ కటింగ్స్లో ఎక్కడన్నా ఎస్పీస్ మీద అట్రాసిటీ జరిగితే ఇమీడియట్గా మనము యాక్షన్ తీసుకోవడానికి సుమోటాన్ని పెట్టాము. దాంట్లో ఎమర్జెన్సీలో 3 రోజులు ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి మేము తీసుకున్నాము. ఈ విధంగా కొంచెం ఎస్సీస్కి, ఎంప్లాయీస్కి, మిడిల్ క్లాస్కి లేకపోతే పూర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మా తరఫు నుంచి చేయాల్సిన సాయం చేస్తున్నాము. దాని తర్వాత ఈరోజు చీఫ్ మినిస్టర్ గారికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము 4-5కి ఈరోజు చీఫ్ మినిస్టర్ గారితో ఆ అధికారులతో మనకి ఎస్సీకి సంబంధించిన స్కీమ్స్ ఎట్లా నడుస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఎన్రోల్మెంట్ కానీ, దాని తర్వాత ఎస్సీ ప్రోగ్రామ్స్ ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు, దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఈ కేసెస్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, కన్విక్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చర్చించడానికి మేము తీసుకున్నాం. ఇదే విధంగా మేము నేషనల్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ మా దగ్గర 1,00,000 ప్రెగ్నెన్సీ కేసులు ఉంటే దాన్ని తగ్గించి 20,000 చేశాము. ఈ అన్నిటికీ నేను స్టాఫ్ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. వాళ్ళు అహర్నిశలు శ్రమించి ఈ కమిషన్ యొక్క ఇండివిజువల్ నేషనల్ లెవెల్లో ప్రమాణం తయారు చేశారు. మీకు తెలిసి ఏ విధంగా సరే మార్పులు తీసుకురావాలన్నా సమాజంలో మాకు చైర్మన్ గారు మెంబరు 24/7 మా ఎమ్మట ఉండి ఈ చేంజెస్ అన్నీ చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి మేము ఈ విధంగా చేయగలిగాం. ఇది చేసిన తర్వాత కూడా చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో ముందుకు మనం చూడాల్సి వస్తుంది. ఇంకా ఈ ఎస్సీస్ ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కలుగుతూ ఉంది. సో సొంతంగా నిలబడి తన కాళ్ళ మీద నిలబడి ఏ విధమైన బిజినెస్ చేయొచ్చు, ఏ విధమైన ఇతర రంగాల్లో ఏ విధంగా వాళ్ళు నిలబడుకోవాలి. బ్యాంక్స్ ఒకసారి మేము విజిట్ చేస్తాం, బ్యాంక్స్లో ఏ విధంగా లోన్లు ఇస్తున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా ఎస్సీస్కి వెళ్తున్నాయి. సో బ్యాంకులని మేము ఢిల్లీలో పిలుస్తూ ఉన్నాం. ప్రతి బ్యాంకులో ఆల్మోస్ట్ అన్ని పెద్ద బ్రాంచ్లని కవర్ చేస్తాం. దాంతో మాకు చాలా విషయాలు కూడా తెలిసి వచ్చే బ్యాంకుల్లో ప్రమోషన్ రావడం లేదు. అది కూడా ప్రమోషన్స్ పై లెవెల్లో ఎస్సీస్ తక్కువ ఉంటే వాటిని కూడా మేము చూసుకొని పై లెవెల్లో అంటే స్కేల్ 4 అండ్ అబోవ్ ఏ విధంగా రిప్రజెంటేషన్ ఉండేటట్టు మేము సీఎండీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయాల్లో కూడా ఇది ఇండస్ట్రీస్లో ఎస్సీస్కి ఏ విధంగా లోన్స్ పెరుగుతాయి, ఏ విధంగా వాళ్ళని ప్రమోట్ చేయడము, దాని తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క ప్రమోషన్స్, రిక్రూట్మెంట్లో జరుగుతుందా లేదా, బ్యాక్లాగ్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పిఎస్సీలు పెద్ద పెద్ద పిఎస్సీలు కూడా మేము రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసాం. ఇవన్నీ మీకు యాన్యువల్ రిపోర్ట్లో తర్వాత ఒకసారి వచ్చినప్పుడు రిలీజ్ అవుతాయి, మీరు చూడండి అవన్నీ. అదేవిధంగా మేము ఏ విధమైన సరే స్కీమ్స్, కార్యక్రమాలు ఏ విధంగా కొత్త గవర్నమెంట్ కార్యక్రమాలు వస్తుంటే దానికి కూడా మేము మా తరఫు నుంచి పాలసీలో ఎస్సీస్కి ఏ విధంగా బెనిఫిట్ చేయాలో అది కూడా మేము గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము ఇవ్వడం జరిగింది మా సలహాలు పెడుతుంది. ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్సీస్ యొక్క అభివృద్ధి. ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో ఎస్సీస్ చాలా వరకు ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు కనుపరచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు నేను చూడడం జరిగింది, తెలంగాణ గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎస్సీస్ స్టూడెంట్స్ని హాస్టల్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి, డైట్ చార్జెస్ పెంచి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కూడా
ప్రయత్నాలు చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది నాకు. ఈ విధంగా మీరు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే ఎస్సీస్ యొక్క బెనిఫిట్ జరగచ్చు అని చెప్పేసి నేను మీ అందరికీ మరొకసారి అందరూ కలిసి ఈ అంబేద్కర్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అది ఎస్సీ పాపులేషన్కి ఏ విధమైన సహాయం చేయాలో మా కమిషన్ తరఫు నుంచి మీ అందరికీ ఇప్పుడు మీ ఎలివేట్ల అందుబాటులో ఉంటారని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.